దుగ్గిరాల మండలం చింతలపూడి పరిధిలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో గత 2 రోజులుగా మెగా ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 కంపెనీలు పాల్గొన్నాయి. విద్యార్థులకు గురువారం ఇంటర్వ్యూలు చేశారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి సహకారంతో ఎంపికలు జరిపారు. మొత్తం 632 మంది విద్యార్థులకు 230 మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఉద్యోగ పత్రాలను అందజేశారు. ఇప్పటికే కళాశాల నందు క్రీడలు, వార్షికోత్సవాలు, ఫ్రెషర్స్ డేలు కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ చందు రోహిత్, ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదాసు శ్రీకాంత్ బాబు, డిప్లొమా ప్రిన్సిపల్ జీవన్ కుమార్, రవికుమార్, టెక్ మహేంద్ర ఉద్యోగి కె పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రామారావు, ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, పుష్పలత మాట్లాడారు. నా పేరు చందు రామారావు, చైర్మన్ ఆఫ్ ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మనకి ప్రియదర్శిని కాలేజెస్ తెనాలి, గుంటూరు, హైదరాబాద్లో ఉన్నాయి. మరి ఈరోజు నిన్న క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మా ఆవరణలో అనేక మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని దాదాపు ఒక 50 కంపెనీస్ నిన్న ఈరోజు క్యాంపస్కి రావటం, మరి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మెరిట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు నిన్న కానీ ఈరోజు కానీ కలుపుకుంటే 200 స్టూడెంట్స్ మళ్ళీ బీటెక్ నుంచి కానీ, డిప్లొమా నుంచి కానీ, ఎంబీఏ నుంచి కానీ మరి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలానే మరి రాబోయే 2-3 రోజుల తర్వాత మరి టీసీఎస్ కంపెనీ కూడా వస్తుంది. దాంతోపాటు కొన్ని ప్రెస్టీజియస్ కంపెనీస్ వచ్చి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి ఒక క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి అనేక మంది మెరిట్ క్యాండిడేట్స్ని మేము సెలెక్ట్ చేసి మరి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు, ఎల్లుండి మరి అనేక కార్యక్రమాలతో పాటు మరి ఫేర్వెల్ ఫంక్షన్ ఒకటి, యాన్యువల్ డే ఒకటి కూడా కండక్ట్ చేస్తున్నాం. దానికి ప్రముఖ గెస్టులు కూడా వస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా మరి స్పోర్ట్స్ మరి ఒక కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్లో మరి అనేకమైన మరి కంపెనీ అనేకమైన వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి అనేక కాలేజీల నుంచి కొన్ని టీములు రావటం, వాళ్ళకి మరి మేము గిఫ్ట్లు కూడా అందజేయడం జరిగింది. మరి ఇదే విధంగా మరి రాబోయే సంవత్సరం కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చి అందరికీ జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే మరి ఒక కాన్సెప్ట్ మేము తీసుకుంటున్నాం. మా కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మరి ఏదో ఒక క్యాంపస్లో సెలెక్ట్ అయిన లెటర్ ఇచ్చి మేము పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తెనాలి, గుంటూరు, హైదరాబాద్. సో ఈ ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చింతలపూడి, దుగ్గిరాల మండలం. ఈ గ్రామంలో మనకి గత 2 రోజులుగా మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది మ్యాజిక్ బస్ ద్వారా మనం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ 632 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోగా వాళ్ళకి మ్యాక్సిమం మెంబర్స్కి మనం ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ నుంచి మనకి ఏదైతే పిల్లలు గత డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రియదర్శన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుతున్న విద్యార్థికి కూడా 100% అనేది మనం ప్లేస్మెంట్ బోత్ డిప్లొమా స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్కి, అలాగే ఎంటెక్ స్టూడెంట్స్కి కూడా మనం ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఇంతగానో మనకి సహకరించిన మా చైర్మన్ శ్రీ చందు రామారావు గారికి, అలాగే సెక్రటరీ శ్రీ మా చందు విజయలక్ష్మి గారికి, వైస్ చైర్మన్ శ్రీ చందు రోహిత్ గారికి, మన ఆనరబుల్ అడ్వైజర్ శ్రీమతి చందు విజయదుర్గ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ and all. Okay, now we are going to offer a few offer letters, and we already given all the offer letters to your faculty. Thank you once again. Thank you for giving this opportunity. Thank you, ma'am. And once again, you people will get offers. That is okay. But the thing is, why you are going to join? So no one will ask amount. Is it okay? Everyone understand? Okay, no one will ask amount from Magic Bus India Foundation. If someone asks, you need to say that you are from Magic Bus. Okay, because not all the HRs are same. Nowadays many consultancies also is there, right? Right, you heard many consultancies, but we are offering everything with CSR activities. Like that, we are completely free service. And I wish you thanks. I would like to thank all the HR team. Thank you for your support, for accepting our invitation, coming here.
take this thought. And even though you are with us, thank you for all your support. And I wish you, the students, congratulations for all the selected candidates, because you all get same offer letters from different companies. Everybody received. Nearly today you people got 224 offer letters. Really great achievement to this college. The Priyadarsini group of institutions received 224 offer letters. Really it's great achievement from Tech Mahindra. Already 2 rounds has completed, and again 2 more rounds are there. And each and every one HR has already given their offer letters, and remaining few banking companies they are ready to give, and next round, other round also is there. From that, from ICICI Bank, 5 members got selected, and final round is there again. And from Tech Mahindra, 7 people got shortlisted, right? దుగ్గిరాల జెండా చెట్టు సెంటర్ వద్ద గురువారం సాయంత్రం కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కందుకూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబానీ, షేక్ మస్తాన్ వలి, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, కుర్రా రంగారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. ఈ జనాదరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నాటి సమాజాన్ని పట్టి పీడించిన మూఢనమ్మకాల నిర్మూలనకు మొట్టమొదటిసారిగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాలు కట్టడంలో ఆయన చేసిన కృషి గొప్పది. ఆయన చెప్పిన చిరిగిన చొక్కా ఆయన వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న మాట ఎందరికోనో స్ఫూర్తి కలిగించింది. నమ్మిన సిద్ధాంతాన్ని అమలు జరపడానికి తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చిన గొప్ప త్యాగశీలి, మానవతావాది వీరేశలింగం పంతులు గారు. ఆయన 178వ జయంతి సందర్భంగా ఆయనకి ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది.